ఒప్పో A15 మొబైల్స్ ఫ్రెండ్స్, ఇది డెడ్ కండిషన్లో వచ్చింది. ఒకసారి మనం డీసీ పవర్ సప్లైలో ఎంత రీడింగ్ వస్తుందో చెక్ చేద్దాం. డీసీ కనెక్ట్ చేసాం. పవర్ బటన్ ప్రెస్ చేసి చూద్దాం ఒకసారి. పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఎటువంటి యాంపేర్ అయితే తీసుకోవట్లేదు, అసలు కన్జ్యూమ్ చేయట్లేదు. ఓకేనా? ఓకే, బోర్డు ఒకసారి బయటకు తీసి బయట చెక్ చేద్దాం. కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను, డీసీ కేబుల్. ఎటువంటి చలనం అయితే లేదు. ఎటువంటి చలనం అయితే లేదు. మీరు చూద్దాము ఇది ఏం ప్రాబ్లం ఉందో చూద్దాం ఒకసారి. ముందుగా బోర్డు ఐ స్కాన్ చేద్దాము. ఇప్పుడు ఒక కాంపోనెంట్ మిస్ అయింది. ఇక్కడ కూడా కాంపోనెంట్ ఒకటి మిస్ అయింది. సీల్ తీసేటప్పుడు ఏమైనా పోయి ఉండొచ్చు. క్రిస్టల్ దగ్గర లైట్గా హీట్ చూపించినట్టున్నారు. నెట్వర్క్ సెక్షన్స్ వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డెడ్ కండిషన్ కాబట్టి. వెనకాల చూద్దాం ఒకసారి. CPU ఈఎంఎంసీ ఏం చేయలేదు. లైటింగ్ సెక్షన్, ఇది ఛార్జింగ్ సెక్షన్. BQIC ఇచ్చాడు. BQIC, PPH కాయిల్, ఇది గ్రాఫిక్ సెక్షను, ఇది లైటింగ్ సెక్షను, CPU, EMMC, 4GPA, బేస్ బ్యాండ్ IC, 2GPA, మెయిన్ పవర్ IC, ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ IC, VA12 PMU IC. ఇది వచ్చేసి ర్యామ్ వోల్టేజ్ సంబంధించిన ర్యామ్ IC. ఓకే, ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి వోల్టేజ్లు వస్తున్నాయో లేదో ఒకసారి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా వాటర్ డ్యామేజ్ అయితే ఉంది. సబ్ బోర్డ్ అంతా వాటర్ డ్యామేజ్ ఉంది. కనెక్టర్ అయితే ఓకే ఉంది. పిన్ వరకు వాటర్ డ్యామేజ్ ఉంది. ఒకసారి చూద్దాం ఛార్జర్ కనెక్ట్ చేసి. దీన్ని డైరెక్ట్గా ఛార్జింగ్ IC దగ్గర VPH పవర్ డైరెక్ట్గా వస్తుందో చెక్ చేస్తాను. ఇది VPH పవర్ సంబంధించిన కెపాసిటర్లు. .2 వస్తుంది.
పవర్ ఐసీకి అయితే ఇన్పుట్ వోల్టేజ్ వస్తుంది 4.2. 4.2 ఓకే. పవర్ ఐసీకి ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ రావాలా? అవుట్పుట్ బక్ కాయిల్స్ మీద చూద్దాం ఒకసారి. బక్ కాయిల్స్ మీద రావట్లేదు. ఒకసారి స్క్రాచ్ చేసి చూద్దాం. రావట్లేదు. లేదంటే ఆ లైన్లో ఉండే కాంపోనెంట్స్ అని చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కాంపోనెంట్ ఉంది, రావట్లేదు. దీని మీద రావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్క్రాచ్ చేసి చూసుకోవచ్చు. ఇది బక్కాయికి సంబంధించిన లైన్, ఏమి రాలేదు. దీని మీదకి అయితే రాదు. ఇది విపిఏ పిఎంయు అని నెట్వర్క్ సంబంధించిన కాయిల్. దీని మీదకి అయితే రాదు, దీని మీద వస్తుంది, దీని మీద రావాలి, దీని మీద కూడా రావాలి, దీని మీద కూడా రావాలి. బక్ వోల్టేజ్ రావట్లేదు. పోనీ బక్ వోల్టేజ్ రావాలి అంటే ఎస్ఎంపిఎస్కి స్విచ్ ఎస్ఎంపిఎస్ యాక్టివేట్ అయిందా లేదా చూసుకోవాలి ఫస్ట్. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. అంటే ఈ పవర్ ఐసీలో ఎస్ఎంపిఎస్ సెక్షన్ అనేది ఒక పార్టీషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎస్ఎంపిఎస్ పార్టీషన్ యాక్టివేట్ అయిందా లేదా చూసుకోవాలి. ఈ ఎస్ఎంపిఎస్కి సంబంధించిన వోల్టేజ్ విపిహెచ్ పవర్ వస్తుంది. ఈ విపిహెచ్ పవర్ అనేది ఒక 0 ohm రెసిస్టర్ త్రూ వెళ్తుంది. ఇది 0 ohm రెసిస్టర్, దీని ద్వారానే వెళ్తుంది. దీనికి వాస్తవానికి ఈ మోడల్కి ఒప్పో A15కి మనకి స్కెమాటిక్ లేదు కాబట్టి మనం ఎగ్జాక్ట్గా చెప్పడానికి కష్టం. ఓకేనా, బిట్ మ్యాప్ ఉంది, బిట్ మ్యాప్ త్రూ వెళ్ళొచ్చు. లేదు అంటే ఇదంతా బిట్ మ్యాప్ చూడకుండానే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇది ఎస్ఎంపిఎస్ రెసిస్టర్. ఎస్ఎంపిఎస్ రెసిస్టర్ ద్వారా వెళ్ళొచ్చు. ఈ ఎస్ఎంపిఎస్ రెసిస్టర్ 0 ohm రెసిస్టర్. యువతలు ఎంత వోల్టేజ్ వస్తుందో యువతలు కూడా ఎంత వోల్టేజ్ రావాలి. ఓకేనా, చూద్దాం ఒకసారి. యువతలు 3.72 4.2 వస్తుంది, యువతలు కూడా అదే వోల్టేజ్ వస్తుంది. 4.2 వస్తుంది, 4.2 వస్తుంది. ఓకేనా, దీనికి ఇన్పుట్ ఎంత వస్తుందో అవుట్పుట్ కూడా అంతే రావాలి. ఇది ఓకే ఉంది, దీనివల్ల ప్రాబ్లం లేదు. మరి బ్యాటరీ కనెక్టర్ మీదకి మనకి వీబ్యాట్ వోల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. వీబ్యాట్ ఓకే, ఇది వీబ్యాట్. ఇది ఒకటి ఐడి, ఒకటి థర్మల్. వీటి మీద కూడా 1.8 వోల్ట్ రావాలి. రెండింటి మీద కూడా దాని మీద 1.8, దీని మీద 1.8 వోల్టేజ్ రావాలి. చూద్దాం ఒకసారి. దీని మీద వోల్టేజ్ ఏం రాలేదు, దీని మీద కూడా వోల్టేజ్ రాలేదు. ఓకేనా, ఈ 1.8 1.8 రెండు రావాలి. ఇవి రెండు ఎప్పుడు వస్తాయంటే బక్కాయిల్స్ మీదకి వోల్టేజ్ వచ్చిన తర్వాత బక్ వోల్టేజ్లు వెళ్ళి ఎల్డిఓ పార్టీషన్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఆ ఎల్డిఓ పార్టీషన్ నుంచి విఐఓ 18 PMU అని ఒక వోల్టేజ్ వస్తుంది, డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్. ఈ డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ వస్తేనే మనకి ఈ బ్యాటరీ కనెక్టర్ ఐడి లైన్ మీదకి వోల్టేజ్ వస్తుంది, 1.8 వోల్టేజ్ వస్తుంది. తర్వాత థర్మల్ లైన్ మీద రావాలన్నా వోల్టేజ్ రెఫరెన్స్ అని చెప్పి 1.8 వోల్టేజ్ ఒకటి వస్తుంది. అది కూడా ఎల్డిఓ పార్టీషన్ నుంచి రావాలి. ఆ ఎల్డిఓ పార్టీషన్ యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి. ఎందుకు యాక్టివేట్ అవ్వలేదు? ఎల్డిఓ పార్టీషన్ యాక్టివేట్ అవ్వాలంటే ముందేం రావాలంటే బక్ రావాలి. బక్ రాలేదు కాబట్టి ఎల్డిఓ పార్టీషన్ యాక్టివేట్ అవ్వలేదు. ఎల్డిఓ పార్టీషన్ యాక్టివేట్ అయితేనే కంట్రోల్ పార్టీషన్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, పవర్ ఐసీలో 3 పార్టీషన్స్ ఉంటాయి. ఒకటి బక్ పార్టీషన్, 4 ఉంటాయి. ఒకటి బక్ పార్టీషను, 2 ఎల్డిఓ పార్టీషను, 3వది కంట్రోల్ పార్టీషను, 4వది కొడాక్ పార్టీషన్ ఒకటి ఉంటుంది. కొడాక్ పార్టీషన్ అనేది ఆడియో సెక్షన్ సంబంధించింది. ప్రజెంట్ ఆడియో సెక్షన్ మనకి అవసరం లేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. మనకి ఇప్పుడు అవసరం ఏది? బక్ పార్టీషన్ అవసరము, ఎల్డిఓ పార్టీషన్ అవసరము, కొడాక్ పార్టీషన్ అవసరం, కంట్రోల్ పార్టీషన్ అవసరం. ఇప్పుడు మనం బక్ పార్టీషన్ కూడా ఆగిపోయినాం, బక్ వోల్టేజ్ రావట్లేదు. ఇది వస్తేనే ఎల్డిఓ పార్టీషన్ యాక్టివేట్ అయ్యింది, ఎల్డిఓ వస్తేనే కంట్రోల్ యాక్టివేట్ అయ్యింది, కంట్రోల్ యాక్టివేట్ అయితేనే CPU రెస్పాన్స్ ఉంటుంది. ఇది మ్యాటర్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ
ఐడి థర్మల్ లైన్ మీదకి వోల్టేజ్ ఎందుకు రాలేదంటే ఎల్డిఓ పార్టీషన్ అనేది మనకి యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి ఈ రెండు రాలేదు. ఎల్డిఓ పార్టీషన్ యాక్టివేట్ అవ్వాలంటే బక్ వోల్టేజ్ రావాలి. బక్ వోల్టేజ్ రాలా. సరే, ఇప్పుడు వోల్టేజ్ రాకపోతే ఒకటి ఆ బక్ కాయిల్స్ మీద షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఉందా, లేదంటే పవర్ ఐసీ ఏమన్నా ఫాల్టీ ఉందా, లేదంటే ఇక్కడ పైన క్రిస్టల్ చూసారా, ఈ క్రిస్టల్ ప్రాబ్లం ఉన్నా కానీ, అంటే సిగ్నల్ లైన్స్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి బక్ వోల్టేజ్ అయితే రావు. అంటే ఈ క్రిస్టల్ పని చేస్తేనే పవర్ ఐసీ పనిచేస్తుంది. క్రిస్టల్ పని చేస్తేనే పవర్ ఐసీ అనేది అవుట్పుట్ ఇస్తుంది. క్రిస్టల్ కానీ పని చేయకపోతే పవర్ ఐసీ అనేది అవుట్పుట్ అనేది ఇవ్వదు. ఇప్పుడు పవర్ ఐసీ ఫాల్టీనా, బక్కులో షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఉందా, అంటే సిపియూ కంప్లైంట్ ఉన్నా కానీ, అంటే ఈ బక్ కాయిల్స్ సిపియూ కనెక్ట్ అయి ఉంటాయి. ఒక సైడ్ పవర్ ఐసీకి, ఇంకో సైడ్ సిపియూ కనెక్ట్ అయి ఉంటాయి. సిపియూ ఇంటర్నల్ షార్ట్ ఉన్నా కానీ బక్ కాయిల్స్ ద్వారా పవర్ ఐసీని అవుట్పుట్ ఇవ్వకుండా చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ జిఆర్ చూద్దాం. బక్ కాయిల్స్ మీద జిఆర్ చూద్దాం. డయోడ్ మోడ్లో మనకి జిఆర్ వాల్యూ చూద్దాం ఒకసారి. ఎంత వస్తుంది? 16 వస్తుంది. 0.016. నో ప్రాబ్లం. యువతలు ఎంత వస్తుంది? 31 వస్తుంది. 0.031 వస్తుంది. నో ఇష్యూ. ఏడు చూడండి, ఇది షార్ట్ ఉంది. 0 రాకూడదు. ఇది వచ్చేసి మనకి హైర్ ఎల్డిఓ, అంటే దీని మీద 2.0 వోల్టేజ్ రావాలి. 2.0 వోల్టేజ్ రావాలి కాబట్టి ఇది మనకి షార్ట్ కనిపిస్తుంది. ఇంకోటి చూద్దాం. ఈ కాయిల్ చూద్దాం. 22 వస్తుంది. నో ప్రాబ్లం. ఒకసారి ఇది చూద్దాం. త్రీ 10 వస్తుంది. ప్రాబ్లం లేదు, ఇది ఓకే ఉన్నట్టు. లేదంటే ఎడ్ చెక్ చేద్దాం. త్రీ 306 వస్తుంది. ఇది ఓకే. మనకి ప్రాబ్లం అనిపించింది, ఇది ప్రాబ్లం అనిపించింది. జీరోస్ రాకూడదు. ఈ కాయిల్ అనేది మనకి సిపియూకి వెళ్ళే కాయిల్ కాదు, ఇది మరలా రిటర్న్ పవర్ ఐసీలోకి వచ్చే కాయిల్. ఒకసారి బిట్ మ్యాప్లో మీకు చూపిస్తాను. బిట్ మ్యాప్ ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది VS1 PMU. VS1 అంటే మనకి ఎంత రావాలంటే ఇది VS1 PMU. ఒక సైడ్ క్లిక్ చేస్తే మనకి చూడండి, వేరే ఐసీ కనెక్ట్ అయి ఉండి ఒక ఎల్డిఓ కనెక్ట్ అయి ఉంది, ఇంకోటి V8 ఈ ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీ కనెక్ట్ అయి ఉంది, మరలా PMIC కూడా కనెక్ట్ అయి ఉంది. ఈ సైడ్ మనం క్లిక్ చేస్తే పవర్ ఐసీ నుంచి వస్తుంది చూడండి. ఒక సైడ్ PMIC కనెక్ట్ అయి ఉంది, ఇంకో సైడ్ మాత్రం మనకి
ఇదిగోండి పిఎంఐసికి, తర్వాత దీనికి ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్స్కి ఎల్డిఓ కనెక్ట్ అయింది. ఒకసారి ఈ రోజున వేసి అంటే కాయిల్ రిమూవ్ చేసి ఈ సైడ్ ప్రాబ్లం ఉందా ఈ సైడ్ ప్రాబ్లం ఉందా ఒకసారి చూద్దాం. ఏ సైడ్ మనకు ప్రాబ్లం ఉంటే మనకి ఈ షార్ట్ సర్క్యూట్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కాయిల్ రిమూవ్ చేయాలి. ఫస్ట్ కాయిల్ రిమూవ్ చేయాలి. డిస్ప్లే ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. ఎంత వస్తుంది జిఆర్ వాల్యూ? $480 వస్తుంది. ఈ సైడ్ ఇటు సైడ్ మనకి జీరోస్ వస్తుంది. సైడ్ 480, ఇటు సైడ్ మనకి జీరో వస్తుంది. అంటే ఇటు సైడ్ ప్రాబ్లం ఉంది. బిట్ మ్యాప్లో మనకి కింద సైడ్ ఏమొచ్చింది చూడండి, మనకి ఐసీ ప్రాబ్లం ఉందని మనకు అర్థమవుతుంది. చూడండి కింద సైడ్ క్లిక్ చేస్తే ఐసీకి అయితే వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐసీ రిమూవ్ చేయాలా. కాయిల్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు షార్ట్ చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ కాంపోనెంట్ కదిలింది, మళ్ళీ సెటరేట్ చేద్దాం తర్వాత. ఇప్పుడు ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం ఎంత వస్తుంది. యువతలు మనకి ఓఎల్ రావాలి. అవతల మనకి ఓఎల్ వచ్చింది, యువతలు మనకి అవతల 510 వచ్చింది. పైన 510 వచ్చింది, కింద వచ్చేసరికి ఓఎల్ వచ్చింది. ఇప్పుడు క్లియర్ అయింది. ఇది దీని ట్రాక్ అన్నట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చింది. ఇదిగోండి, ఇది షార్ట్ పోయింది అంటే ఐసీనే మనకి షార్ట్ అన్నట్టు.
ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. జిఆర్ వాల్యూ చెక్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. 390 ఓకే. షార్ట్ అయితే ఏం లేదు. ఓకే, వోల్టేజ్ చెక్ చేద్దాం. ఈపీహెచ్ ఓకే. ఈపీహెచ్ ఓకే. బగ్ చెక్ చేద్దాం. .6 సంథింగ్ వస్తుంది, పూర్తిగా రాలేదు. సరే వీబ్యాట్ చూద్దాం. వీబ్యాట్ ఓకే. ఐడి థర్మల్ మీద మళ్ళీ రాలేదు, అంటే బక్ ఇంకా పెండింగ్ ఉంది. .6 సంథింగ్ ఫ్లక్చువేట్ అవుతుంది. ఒకసారి ఎల్డిఓ లైన్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, అంటే డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ చెప్పాను కదా, డిఫాల్ట్ ఆన్ 1.8 VIO 18 PM చెప్పాను కదా, ఆ 1.8 లైన్ ఏమన్నా షార్ట్ ఉందేమో చూద్దాం. VSM PMU అని ఉంది, VIO 18 PMU ఏడ ఉంది? యువతలు ఉంది VSM PMU, VIO 18 PMU లైన్ ఇక్కడ ఉంది. ఇది 300 వస్తుంది. సో 96 వస్తుంది. ఇప్పుడు పవర్ ఐసీ మార్చినా కానీ మనకి బక్ వోల్టేజ్ రిలీజ్ కావాల. ఇప్పుడు మనం చేద్దామంటే ఒకసారి క్రిస్టల్ చేంజ్ చేసి చూద్దాం. క్రిస్టల్ ఇష్యూ ఉన్నా కానీ సమ్టైమ్స్ మనకి ఇది బక్ వోల్టేజ్ రిలీజ్ కావు. పిఎంఐసి ఓకే, మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. లేదంటే ఎల్డిఓ సెక్షన్లో, ఎల్డిఓ పార్టీషన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా VIO 18 PMU లైన్లో
ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఈ బక్ వోల్టేజ్ అనేవి రావు. కానీ ఇక్కడ జిఆర్ కూడా డౌట్ఫుల్గానే ఉంది. జిఆర్ వాల్యూ కూడా మనకి డౌట్ఫుల్గానే ఉంది. ఎంత ఉంది జిఆర్ వాల్యూ ఒకసారి చూడండి. జిఆర్ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 296 వస్తుంది. 296 అనేది తక్కువ చేయాలి. మనకి వాస్తవానికి ఎంత రావాలంటే 350 అబోవ్ రావాలి. 350 అబోవ్ వస్తే ఇది ఓకే, కనీసం 330 అన్న రావాలి. కానీ ఇది 295 300 సంథింగ్ వస్తుంది. ఇది కూడా డౌట్ఫుల్లే. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ క్రిస్టల్ కంటే ముందు దీని మీదకి వెళ్దాం. అయితే మనకి ఈ లైన్ క్లియర్ చేసుకుందాం. ఒకసారి బిట్ మ్యాప్ ఓపెన్ చేసి ఈ లైన్ ఎక్కడెక్కడికి వెళ్తుందో చూద్దాం. ఏ ఐసింగ్ టచ్ చేస్తుంది. ఇది చూడండి, 2GPAని టచ్ చేసింది. టూ జీపీఏ టచ్ చేసింది, 4GPA టచ్ అయింది. తర్వాత ఇక్కడ పైన ఒక ఐసీ ఉంది, దాన్ని టచ్ అయింది. CPU టచ్ అయింది. తర్వాత EMMC కూడా టచ్ అయింది. చాలా ఐసీ టచ్ చేసింది. ఇంతకుముందు నేను ఒక మొబైల్ చేస్తే 2GPAలో ప్రాబ్లం ఉంది. దీంట్లో కూడా అదే ప్రాబ్లం రావాలనే రూల్ ఏం లేదు. కాకపోతే ఒకసారి ట్రై చేద్దాం. 2GPA ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం. ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం, పెరిగిందా తగ్గిందా. 324 వచ్చింది. 324 వచ్చింది. నాకు తెలిసి ఇందాక 290 సంథింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు 320 సంథింగ్ వచ్చింది. నాకు తెలిసి లైన్ క్లియర్ అయి ఉండొచ్చు. ఈ 2GPA ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. ఇది ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మనకి లైన్ అనేది లీకేజ్ ఏర్పడుతుంది. లైన్ లీక్ ఏర్పడిందంటే మనకి పవర్ ఐసీ నుంచి అవుట్పుట్ వోల్టేజ్ రాదు. ఎందుకు పవర్ ఐసీ నుంచి అవుట్పుట్ వోల్టేజ్ రాదంటే ఇది పవర్ ఐసీలో LDO పార్టీషన్ నుంచి ఈ వోల్టేజ్ అనేది మనకు వస్తుంది. LDO పార్టీషన్ రావాలంటే PMIC ఓకే ఉండాలి, దాంతోపాటు బక్ రావాలి. ఓకేనా, బక్కులో హైయర్ LDO లోయర్ LDO అంటే 1.4 వోల్టేజ్ తర్వాత 2.0 వోల్టేజ్, ఈ రెండు కానీ పవర్ ఐసీలో నుంచి రిలీజ్ అయ్యి మరలా పవర్ ఐసీలోకి రావాలి. మరలా పవర్ ఐసీలోకి వచ్చి ఇందులో నుంచి ఈ పవర్ ఐసీలో నుంచి LDO పార్టీషన్ని అవుట్ చేయాలి.
ఆ ఎల్డిఓ పార్టీషన్ నుంచే 1.8 వోల్టేజ్ అనేది బయటకు వస్తుంది. సో ఆ 1.8 లైన్ ప్రాబ్లం ఉంది, అందుకే మనకి ఏం రాలేదు, వోల్టేజ్ రాలేదు. చూడండి, ఫార్వర్డ్ బయాస్లు చెక్ చేసిన, రివర్స్ బయాస్లు చెక్ చేసిన, ఇది 317 సంథింగ్ వచ్చింది. ఒకసారి వోల్టేజ్ వస్తున్నాయి లేదా ఒకసారి చెక్ చేద్దాం. VPH ఓకే, ఓకే. బక్ చెక్ చేద్దాం. బక్ నాట్ ఓకే. సేమ్ ఇందాక ఎట్ట వచ్చిందో అట్టే వచ్చింది. మనకి లైన్ కూడా క్లియర్ అయింది, కాకపోతే మనకేం రాలేదంటే బక్ రాలేదు. ఇది లోయర్ ఎల్డిఓ 1.4 రావాలి, దాని మీద 0.6 0.2 అట్లా ఫ్లక్చువేట్ అవుతుంది, 0.8 ఫ్లక్చువేట్ అవుతుంది. సో మనకి లైను మొత్తం మీద ప్రాబ్లం ఉంది. ఈ 1.8 లైన్ అయితే మనకి క్లియర్ అయింది. రెండోది మనం చూడాల్సింది ఇది కూడా మనకి తక్కువే వస్తుంది, జిఆర్ వాల్యూ అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బక్ వోల్టేజ్ అవుట్ రావడానికి కారణాలు ఏమేమి ఉంటాయని చెప్పాను. మనకి బక్ క్లియర్ అయ్యింది, షార్ట్ లేదు. పవర్ ఐసీ ఆల్రెడీ చేంజ్ చేసాము, వర్కింగ్ పవర్ ఐసీ, దాంట్లో కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే క్రిస్టల్, ఓకేనా. జిఆర్ కూడా క్లియర్ అయింది, ఇందాక 2GPA తీయగానే. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే క్రిస్టల్ ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. క్రిస్టల్ చేంజ్ చేసేటప్పుడు 26 మెగాహెర్ట్జ్ ఉంది దీని మీద. ఎంత మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటే అంతే చేంజ్ చేయాలి. ఏదైనా క్రిస్టలే కాదు, దీనికి కూడా ఆ నేమ్స్ అనేవి ఎటు ఉన్నాయో చూసుకొని ఆ నేమ్స్ వారీగా మనం దీన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి 26.0 మెగాహెర్ట్జ్ అయితే ఉంది. ఆ 26.0 మెగాహెర్ట్జ్ ఏ సెట్లు అయితే ఉంటుందో దాన్ని సేమ్ చేంజ్ చేయాలి. లేదంటే దీనికి 6357 CRV కాబట్టి 6357 CRV ఐసి దేంట్లో అయితే తీసుకున్నామో దాన్ని తీసుకుంటే ఇంకా మంచిది. చూడండి 26.0 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇది క్రిస్టల్ అనేది. మన మీద రాసిన చూడండి ఆల్రెడీ. ఇవ్వండి, కనిపిస్తుంది కదా 26.0 మెగాహెర్ట్జ్. దీన్ని ఎస్డిసి దానికి వేయద్దు.
ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ వోల్టేజ్ చెక్ చేద్దాం. ఫస్ట్ విపిహెచ్ చూద్దాం. విపిహెచ్ ఓకే. ఓకే, ఒకసారి బక్ వోల్టేజ్ చూద్దాం. నో బక్ వోల్టేజ్. మళ్ళీ సేమ్ అట్లాగే ఉంది. బక్ వోల్టేజ్ ఏం చేంజ్ లేదు. ఇక్కడ మనకు 1.4 రావాలా? ఇక్కడ 1.4 రావాల్సింది మనకి 0.8 సంథింగ్ వస్తుంది. ఇక్కడ మనకి 2.0 రావాలి. 0.5 0.7 అట్లా వస్తుంది. ఓకే, ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది? మంచి ఇంట్రెస్టింగ్ ట్రబుల్ షూట్ అయితే మనకి దొరికింది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉందో ట్రేస్ అవుట్ చేయాలి. ఇంతవరకు అయితే కామన్గా అందరికి తెలుసు. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఏం చేయాలనేది ఎవరికి అర్థం కాదు. ఓకేనా? ఇది 0.007 వస్తుంది. ఒకసారి ఆ ప్యాడ్ మీద ఎంత జిఆర్ వాల్యూ రావాలో ఒకసారి బోర్నియోలో చూద్దాం. ఇదే కాంపోనెంట్ లేదాడ. ఇది ఏం లైన్ అంటే వోల్టేజ్ ఎస్రామ్ సంబంధించింది. ఇది సిపియు కనెక్ట్ అయింది. సిపి కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు మనకి దీని మీద జిఆర్ వాల్యూ ఎంత రావాలో ఒకసారి ఐసీఆన్ బోర్డు ఉంది కదా, దాని మీద చెక్ చేద్దాం. దానికి ఎదురుగానే ఉంది ప్యాడ్, దాని మీద రావాలా. ఆ క్యాప్కి ఎదురుగా ఉండే ప్యాడ్ మీదనే ఇదండి. ఇది ఈ ప్యాడ్ మీద అంతే రావాలో మనం ఒకసారి చూద్దాం. ఐసీఆన్ బోర్డు ఉంది, దానికి ఎదురుగా ఉండేది ఇది ఎస్రామ్ 500 రావాలా. 0.500 రావాలా. ఎంత వస్తుందంటే 0.07 వస్తుంది. చాలా తక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి సిపియు రిమూవ్ చేసి ఒకసారి చూద్దాము. నాకు తెలిసి సిపియు ఉంటుంది. బక్ వోల్టేజ్ని ఆపగలిగే విధానం సిపియు కూడా ఉంటుంది. సో ఇది
సిపియూకి ఏమన్నా ఇష్యూ ఉండొచ్చు, డౌట్ కాదు డ్యామ్ షూర్ సిపియూ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జిఆర్ వాల్యూని బట్టి. సరే ఒకసారి సిపియూ రిమూవ్ చేసి ట్రై చేద్దాం. 433 వచ్చింది. ఇందాక ఎంత వచ్చింది? 0.007 వచ్చింది. అంటే ఈ 434 అనేది పిఎంఐసి జిఆర్, సిపియు జిఆర్ కాదు. ఇందాక మనకి 0.007 వచ్చింది, అది సిపియు జిఆర్. 434 ఇందాక మనం చూసిన బోర్నియోలో చూసిన దానికి దీనికి కొంచెం దగ్గరగా ఉంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వోల్టేజ్లు వస్తున్నాయో లేదో చెక్ చేద్దాం. చార్జర్ కనెక్ట్ చేసి వోల్టేజెస్ వస్తున్నాయా లేదా చెక్ చేద్దాం. సిపియు లేదు కాబట్టి వోల్టేజ్లు అన్నీ ఫ్లక్చువేట్ అవుతాయి. ఫ్లక్చువేట్ అయినా మనకి రావాల్సిన వోల్టేజ్ అనేది ఖచ్చితంగా రావాలి. విపిహెచ్ చూద్దాం ఫస్ట్. విపిహెచ్ ఓకే, ఓకే ఓకే, విపిహెచ్ ఓకే. బక్ చూద్దాం. సేమ్ అట్లాగే ఉంది. సేమ్ అట్లాగే ఉంది, ఏం మారలేదు. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ లైన్లో మరలా జిఆర్ అని తగ్గిపోయింది. ఓకేనా?
చూడండి, ఇది ఓకే అయింది. పవర్ ఐసీ తీయగానే జిఆర్ వాల్యూ అని నార్మల్గా వచ్చింది, 453కి వచ్చింది. రివర్స్లో ఓఎల్ వచ్చింది, ఇది ఓకే. ఇక్కడ జిఆర్ చూద్దాం, ఇక్కడ ఓఎల్ వచ్చింది, ఇక్కడ ఓఎల్ వచ్చింది, ఇక్కడ 523 వచ్చింది, ఇక్కడ కూడా 523 వచ్చింది. పవర్ ఐసీ తీయగానే అన్ని జిఆర్లు ఓకే అని. పవర్ ఐసీ తీయగానే మనకి అన్ని జిఆర్లు ఓకే అండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పవర్ ఐసీ చేంజ్ చేద్దాం. ఎందుకంటే పవర్ ఐసీ ఇందాక మనం సిపి తీసి చెక్ చేసిన తర్వాత సిపి తీయక ముందు జిఆర్ 320 వచ్చింది, దీని మీద డిఫాల్ట్ ఆన్ 1.8 లైన్ మీద. సిబి ఎప్పుడైతే తీసినామో అప్పుడు మనకి జిఆర్ అనేది 82కి వచ్చింది, ఇది తక్కువ వచ్చింది. సిపి తీసి మళ్ళీ ఛార్జర్ పెట్టి కనెక్ట్ చేసినప్పుడు ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉండొచ్చు. అందుకనే మనం ఏం చేద్దాం అంటే పవర్ ఐసీ చేంజ్ చేద్దాం. $0.396 వచ్చింది, ఇది ఓకే. ఇక్కడ ఇది ఓకే, ఇక్కడ ఇది కూడా ఓకే, 406 వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా ఓకే, 400 వచ్చింది, 399 400. ఇందాక ఇది కూడా తక్కువ వచ్చింది కదా, 435 వచ్చింది, 45 వచ్చింది. ఓకేనా. మొత్తానికి ఓవరాల్గా పవర్ ఐసీ చేంజ్ చేసిన తర్వాత మొత్తానికి మనకి ఆల్ జిఆర్ వాల్యూలు సెట్ అయిపోయింది. మరి ఇప్పుడు వోల్టేజ్లు వస్తున్నాయి చూడాలిగా, చెక్ చేద్దాం అది కూడా. VPH ఓకే, VPH ఓకే. బక్ వోల్టేజ్ రావాలి, పెద్ద టాస్క్.
మొత్తానికి ఇది మాత్రం చాలా క్రిటికల్ కేస్ అయిపోయింది. ఎందుకంటే 6357 CRV అనేది అసలు ఆడతా పడతా చేసేయచ్చు, డెడ్ సెక్షన్ 6357 CRV ఐసీ కాన్సెప్ట్ ఉన్న మొబైల్. కానీ ఇది మాత్రం చాలా క్రిటికల్గా వచ్చింది. ఫస్ట్ దీనికి ఉన్న కంప్లైంట్ ఏంటంటే బక్ వోల్టేజ్ రాలేదు. మొబైల్ డెడ్ కండిషన్లో వచ్చింది, బక్ వోల్టేజ్ రాలేదు. బక్ వోల్టేజ్ రాపోయేసరికి మనం వోల్టేజ్ చెక్ చేస్తే బక్ వోల్టేజ్ వచ్చి రాలేదని అర్థమైంది. బక్ వోల్టేజ్ రాకపోవడానికి ఏమి కారణం ఉంటుందని చూస్తే బక్కాయిల్స్ మీద ఏదన్నా షార్ట్ సర్క్యూట్ ఉన్నా కానీ మనకి బక్ వోల్టేజ్ రాదు. కాబట్టి చెక్ చేస్తే ఇది హైర్ ఎల్డిఓ షార్ట్ చూపించింది. దాన్ని క్లియర్ చేసాము. క్లియర్ చేసిన తర్వాత ఐసీ వల్ల షార్ట్ అయింది. ఐసీ చేంజ్ చేస్తే షార్ట్ క్లియర్ అయింది. తర్వాత మళ్ళీ చెక్ చేస్తే బక్ వోల్టేజ్ రాలేదు. మళ్ళీ ఎందుకు రాలేదు అని చూస్తే మనకి ఈ ఐసీ ఏమైనా ప్రాబ్లం, డెడ్ బోర్డు నుంచి మార్చాం కాబట్టి ఐసీ ఏమైనా ప్రాబ్లం అని చెప్పి రన్నింగ్ బోర్డులో ఐసీ మార్చాం. రన్నింగ్ బోర్డులో ఐసీ మార్చినా మనకి ఇది అవ్వలేదు. తర్వాత ఇంకేమై ఉండొచ్చు అని చెక్ చేస్తే మనకి డిఫాల్ట్ ఆన్ VIO 18 PMU లైన్లో షార్ట్ ఉన్నా కానీ బక్ వోల్టేజ్ రావు. కాబట్టి ఈ లైన్ క్లియర్ చేసాం. మళ్ళీ VIO 18 PMU ఆ లైన్ కూడా ప్రాబ్లం ఉంది, అది కూడా క్లియర్ చేసాం. అయినా కానీ మనకి బక్ వోల్టేజ్ రాలా. ఇంకేం ప్రాబ్లం ఉంటుంది అని చూస్తే క్రిస్టల్ మీద డౌట్ వచ్చింది. క్రిస్టల్ ప్రాబ్లం ఉన్నా కానీ బక్ వోల్టేజ్ రావు. వాస్తవానికి ఫస్ట్ క్రిస్టల్ పనిచేయాలి. క్రిస్టల్ పనిచేస్తేనే పవర్ ఐసీ యాక్టివేట్ అయ్యింది, బక్ వోల్టేజ్ వస్తాయి. క్రిస్టల్ ప్రాబ్లం అని చెప్పి క్రిస్టల్ కూడా చేంజ్ చేసాం, అయినా రాలేదు. తర్వాత PMIC రిమూవ్ చేసి PMIC కింద ప్యాడ్ వాల్యూ చూసాం. PMIC కింద ప్యాడ్ వాల్యూ చూస్తే మనకి ఇదిగో ఇక్కడ క్యాప్ ఫస్ట్లో చూసాం కదా, ఇక్కడ క్యాప్ లేదని చెప్పి ఇది VS RAM లైన్. ఇది VS RAM లైన్, VS RAM అదర్స్ అని ఉంటుంది. ఈ లైన్ షార్ట్ అయింది. ఈ లైన్ షార్ట్ అయి ఉంటే ఈ లైన్ ఎక్కడికి వెళ్తుందో బిట్ మ్యాప్లో చూస్తే మనకి డైరెక్ట్గా CPUకి వెళ్ళింది. CPUకి వెళ్ళి CPU షార్ట్ అయి ఉంటుందని, CPU వల్ల షార్ట్ అయి ఉంటుందని చెప్పి CPU రిమూవ్ చేసాము. CPU రిమూవ్ చేసి CPU రివాల్వ్ చేసేసాం, అయినా షార్ట్ పోలేదు. అప్పుడు మేము ఏం చేసామంటే CPU చేంజ్ చేసాం. వాస్తవానికి 6765V ఉండాలి, ఇక్కడ 6765V ఉండాలా, 6762V వేసాం. 6765Vకి 6762V అనేది సెట్ అవుతుంది. ఓకేనా, నో ప్రాబ్లం. సేమ్ రెండు ఒకేలాగా ఉంటాయి, ఒకే బాల్స్ కూడా అన్నీ ఒకేలాగా ఉంటాయి, ప్రాబ్లం లేదు, వర్కౌట్ అయ్యింది. 6765V వేసినా కానీ అవ్వలేదు. అంటే మొత్తం మీద 3 CPUలు వేసాం. మీకు చూపిస్తున్నాను చూడండి. దాన్ని ఇదొకటి, ఇది వచ్చేసి CPU షార్ట్ అయి ఉండింది. ఇది డోనర్ బోర్డులోంచి ఇంకోటి తీసేసాను. ఈ రెండు 6765VA, రెండు కూడా 6765V. ఈ రెండు వేసిన సేమ్ అట్లా ఉండేసరికి మనం మూడో CPU ఏది వేసామంటే 6762V వేసాం. ఇది వేసిన తర్వాత మనకి షార్ట్ అనేది పోయింది. అప్పటిదాకా షార్ట్ ఉండింది, ఆ తర్వాత షార్ట్ అనేది పోయింది. పోనీ షార్ట్ పోయింది కదా, లైన్ క్లియర్ అయిందని చెప్పి మళ్ళీ వోల్టేజ్ చెక్ చేస్తే మరలా వోల్టేజ్ రాలా. మరి ఎందుకు రాలేదని చూస్తే అదే లైన్ అంటే PMIC కింద EMMCకి వెళ్ళే ఇందాక చెప్పాను VIO 18 PMU అనే లైన్ EMMC కూడా కనెక్ట్ అయి ఉంది. సరే, EMMC కూడా రిమూవ్ చేసాం. EMMC రిమూవ్ చేసినా మనకి బక్ వోల్టేజ్ అనేది రాలా. ఆ తర్వాత మళ్ళీ పవర్ బూట్ సీక్వెన్స్ త్రూ వెళ్ళాం. పవర్ బూట్ సీక్వెన్స్ త్రూ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎక్కడికి ప్రాబ్లం వచ్చిందంటే సిగ్నల్ లైన్స్ ఉంటాయి కదా, ఎక్సో లైన్స్ అన్నీ ఓకే ఉన్నాయి. ఈ క్రిస్టల్ సంబంధించిన వోల్టేజ్ అయితే ఉందో ఇక్కడ 2.8 వోల్టేజ్ రావాలి.
ఈ వోల్టేజ్ అనేది రాలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.8 వోల్టేజ్ అనేది రావాలి. ఇగో ఇక్కడ నుంచి క్రిస్టల్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పవర్ ఐసీ నుంచి ఇక్కడికి 2.8, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.8, ఇక్కడ నుంచి ఇక్కడ 2.8, టోటల్గా ఈ 2.8 వోల్టేజ్ అనేది రాలా. ఈ 2.8 వోల్టేజ్ రాపోయేసరికి ఏం చేయాలంటే మళ్ళీ పవర్ ఐసీ డౌట్, మళ్ళీ పవర్ ఐసీ చేంజ్ చేసాం. పవర్ ఐసీలు ఎన్ని మార్చినా కానీ ఈ పవర్ ఐసీలు తీసుకెళ్ళి వేరే దానికి వేస్తుంటే వర్క్ అవుతుంది, దీనికి మాత్రం వర్క్ అవ్వట్లే. ఆ తర్వాత రెఫరెన్స్ రిజిస్టర్స్ ఉంటాయి. వి రెఫరెన్స్ రిజిస్టర్ ఒకటి ఉంది ఇక్కడ. ఇదేమైనా ప్రాబ్లం ఉంటుందేమో చూస్తే ఇది కూడా 200 కిలో ఓమ్స్ ఉంది, ఓపెన్ గ్రౌండ్ ఉంది, పుల్ డౌన్ రిజిస్టర్ అది కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. తర్వాత ఈ పిఎంఐసి కింద ఏవిడిడి డివిడిడి బైపాస్ క్యాప్స్ ఉంటాయి. ఏవిడిడి డివిడిడి బైపాస్ క్యాప్స్ ఉంటాయి. అది క్వాల్కామ్లో ఎక్కువ ఉంటాయి. అంటే కింద ప్యాడ్ వ్యాల్యూ తీసాం కాబట్టి ప్యాడ్ వ్యాల్యూలో మొత్తం ఓకే ఉన్నాయి. రెఫరెన్స్ క్యాప్ ఉంటుంది, రెఫరెన్స్ కూడా క్యాప్ కూడా ఓకే ఉంది. టోటల్గా కింద ప్యాడ్స్ మొత్తం క్లియర్ అయినా కానీ బక్ వోల్టేజ్ అనేది రాలి. ఓకేనా. తర్వాత విఐఓ 18 PMU లైన్ మీదకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీ ఉంటుంది, చిన్న ఐసీ 8 పిన్ ఐసీ. ఇది రిమూవ్ చేశాను, రాలేదు. ఒకవేళ ఇది కానీ ర్యామ్ వోల్టేజ్ సంబంధించిన రెండు ఉన్నాయి. ఒకటి 1.1 వోల్టేజ్ ఐసీ, ఇంకోటి 0.6 వోల్టేజ్ ఐసీ. ఓకేనా. 0.6 వోల్టేజ్ ఒకటి ఐసీ ఒకటి, దీన్ని VDDQ అంటారు, ఇక్కడ VDD1 అంటారు. ఈ రెండు వోల్టేజ్ సంబంధించిన ఐసీలు కూడా రిమూవ్ చేశాను. అంటే ఒకవేళ వీటి వల్ల ఏమన్నా బక్ వోల్టేజ్ అంటే ఛాన్స్ ఉంటే అవకాశం ఏమైనా ఉంటుందేమని చెప్పి ఈ రిమూవ్ చేశాను. ఈ రిమూవ్ చేసినా అవ్వలేదు. తర్వాత విఓ 18 PMU వోల్టేజ్ అనేది గ్రాఫిక్ ఐసీకి వస్తుంది. ఇదేమన్నా ప్రాబ్లం ఉంటుందేమో రిమూవ్ చేశాను, అవ్వలేదు. తర్వాత విఐఓ 18 PMU అనేది 4GPAకి వస్తుంది. GPA కూడా రిమూవ్ చేసాం. ఓకేనా. టోటల్గా మ్యాక్సిమం చెక్ చేయాల్సిన కాడ చెక్ చేసాం. ఇక అయినా కానీ బక్ వోల్టేజ్ రాలా. నెక్స్ట్ ఏంటి, ఇది వాస్తవానికి చాలా డిఫికల్ట్, ఇంతవరకు నేను అసలు ఫేస్ చేయలేదు. ఓకేనా. ఇది నాకే ఒక ఛాలెంజ్ అనేది విసిరింది. కానీ వాస్తవానికి చేద్దాం, ఇది ఒక పార్ట్ 1 అనుకోండి. ఇంకా ట్రై చేస్తాను దాన్ని. ఇప్పటికీ నాకు 1 డే పట్టింది, అయినా అది అవ్వలేదు. కానీ ప్రాబ్లం ఎక్కడుందో ఖచ్చితంగా కనిపెడతాను. పార్ట్ 2లో దాని విషయం ఎక్కడుంది ఏందనేది ట్రేస్ అవుట్ అయితే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పటికీ చాలా టైం అయిపోయింది. ఓకేనా. ట్రబుల్ షూట్ అనేది ఇట్లా చేయాలి, స్టెప్ బై స్టెప్ మొత్తం జల్లెడ పట్టుకుంటూ వెళ్ళాలి. జల్లెడ పట్టుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా, ఇది సాదా ప్రాబ్లం అయితే ఈ స్టెప్స్లో ఎక్కడో దగ్గర క్లియర్ అయిపోద్ది. కానీ ఇది డిఫికల్ట్ వచ్చింది. ఓకేనా. CPU షార్ట్ అయిపోయింది, CPU కూడా చేంజ్ చేసాం. CPU చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అది మనకి తెలిసి ఉండాలి, ఏది చేంజ్ చేయాలి ఏందనేది నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా. రైట్. ఇది పార్ట్ 1. ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కూడా ఖచ్చితంగా దొరుకుతుంది. మనకి బోర్డులో కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా మనకి ఎక్కడెక్కడ చెక్ చేయాలనేది ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలా, ట్రబుల్ షూట్ నాలెడ్జ్ ఉండాలా. ట్రబుల్ షూట్ నాలెడ్జ్ లేకపోతే ఐసీలు రీవాల్వ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఈ పాటికే దీన్ని కస్టమర్కి ఇచ్చేసి కస్టమర్ ఇంటికి పోయి నిద్ర కూడా పోయి ఉంటాడు. ఓకేనా. సీరియస్ చెప్తున్నాను. ట్రబుల్ షూట్ నాలెడ్జ్ మనం లేకపోతే పవర్ ఐసీ చేంజ్ చేస్తాం, అంతకుమించి ఇంకేం చేయం మనం. అవసరమైతే CPU రీవాల్వ్ చేస్తాం, EMC రీవాల్వ్ చేస్తాం. ఇవన్నీ కూడా గంటలు అయిపోతాయి. కస్టమర్కి ఇది బోర్డు కంప్లైంట్ ఇచ్చేస్తాం, కస్టమర్ వెళ్ళిపోయి సగం నిద్ర కూడా పోయి ఉంటాడు ఇంటికి పోయి. ఓకేనా. అది విషయం. మరొక వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.